రాయలసీమ రాజకీయాలకు గుండెకాయ లాంటి కడప నగరంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తీవ్ర చర్చగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఎప్పటికప్పుడు క్యాడర్ను కలుపుకొని పోవాలని, ఒంటెద్దు పోకడలకు స్వస్తి చెప్పాలని హెచ్చరిస్తున్నా కడపలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా జెండా మోసిన పాత శ్రేణులను గాలి కొదిలేసి కేవలం కొద్ది మంది చుట్టూనే రాజకీయాలు నడిపిస్తున్న పెద్దన్న వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ అంతర్గత కుమ్ములాటలు కడప కార్పొరేషన్ని ఏ దిశగా నడిపిస్తున్నాయి? కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఉందా అన్న అనుమానాలిప్పుడు ప్రతి కార్యకర్త నోట వినిపిస్తున్నాయి. అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పదే పదే పిలుపునిస్తున్నారు. ఇటీవల ప్రొద్దుటూరు బహిరంగ సభలో నారా లోకేష్ స్వయంగా మాట్లాడుతూ ఎవరైనా సరే వన్ సైడ్ రాజకీయాలు చేస్తే పార్టీలోంచి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పేశారు. వాళ్ల కోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలో కొంతకాలంగా ఒకే కుటుంబం చేస్తూ వస్తున్న ఏకపక్ష గ్రూప్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఆ హెచ్చరికలు చేశారన్నది అందరికీ తెలిసిన సత్యమే. కానీ కడప నగర నాయకత్వంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడ చక్రం తిప్పుతున్న పెద్దన్నకు నగరంలో పార్టీ నిలబెట్టిన పాత క్యాడర్తో ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. కేవలం తన చుట్టూ ఉండే 5-6 మంది చెప్పిందే వేదమన్నట్టు వీళ్లతోనే ఎన్నికలో గెలిచేస్తామనే భ్రమల్లో ఆయన కాలం గడుపుతున్నారు. ప్రొద్దుటూరు వేదికగా నంద్యాల వరదరాజుల రెడ్డి లాంటి సీనియర్లు అందరినీ కలుపుకుని పోవాలని హితవు పలికినా కడప పెద్దన్న రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డికి మాత్రం ఆ మాటలు పట్టనట్లే ఉంటున్నాయి. తమ కుటుంబం చెప్పిందే శాసనమన్నట్టు సాగుతున్న ఈ ఒంటెద్దు పోకడలతో దశాబ్దాలుగా పార్టీ కోసం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలు తీవ్ర నిరాశలు కూరుకుపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కడప కార్పొరేషన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే డీలిమిటేషన్లో భాగంగా కడప నగరంలో మొత్తం 66 డివిజన్లు ఏర్పడే అవకాశముండగా నగర రాజకీయాలను శాసించాలని చూస్తున్న ఆ పెద్దన్న తన ఖచ్చితంగా 20 డివిజన్ల టికెట్లు కావాల్సిందేనంటూ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డికి హుకుం జారీ చేసినట్లు తమ్ముళ్ల చర్చ నడుస్తోంది. ఒకే వర్గానికి, అది వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన మాజీ కార్పొరేటర్ల కోసమే ఏకంగా 3వ వంతు సీట్లు కేటాయించాలని పట్టుబడితే ఇక జనసేన, బీజేపీ మిత్రపక్షాల నాయకులు, అలాగే మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు, ఆశావహులు ఎక్కడికి పోవాలన్న ప్రశ్న వస్తోంది. ఒకే వ్యక్తి ప్రయోజనాల కోసం కేవలం చుట్టూ ఉన్న 6గురి కోసం ఇన్ని సీట్లు కేటాయిస్తే పార్టీలో మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా ప్రతి డివిజన్ను చుట్టేస్తూ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా పావులు కలుపుతుంటే కడప టీడీపీలో పెద్దన్న మాత్రం తన కోటరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మిగతా క్యాడర్ను దూరం పెడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ తీరు మారకపోతే కడప కార్పొరేషన్ను దక్కించుకోవడం మాట దేవుడెరుగు, ఉన్న పరువు కూడా దక్కడం కష్టమేనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కడప కార్పొరేషన్ను కైవసం చేసుకుని సత్తా చాటాలంటే అందరిని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందంటున్నాయి పార్టీ శ్రేణులు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఆందోళనకరంగా ఉన్నాయి. పెద్దన్న అడుగుతున్న ఆ 20 సీట్ల రగడ ఇప్పుడు కడప టీడీపీలో తీవ్ర దుమారం రేపుతోంది. పాత క్యాడర్ను లెక్క చేయకుండా కేవలం ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలం క్రమంగా నీరుగారిపోతుంది. ఆ మధ్య రాజ్యసభ సభ్యుల ఎంపికలో తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంతో అలిగిన పెద్దన్న తెర వెనక ఇంకెవరితోనూ మంత్రాంగాలు చేసినట్లు ప్రచారం జరిగింది. దాంతో టీడీపీలో అందరి ఫోకస్ పెద్దన్న కుటుంబంపై పడింది. ఏం జరుగుతుందా అని ఆరాధీసిన ఉదంతాలున్నాయి.
ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో టికెట్లపై పేచి తెలుగుదేశం పార్టీ శిబిరంలో గుబులు రేపుతోంది. పార్టీ పెద్దల వార్నింగ్ను కూడా పట్టించుకోకుండా ఈ పనులేంటి, ఈ ఒత్తిళ్లేంటి అని రుసరుసలాడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. చాలా ఏళ్ల తర్వాత కడప జిల్లాలో టీడీపీ బలమైన ముద్ర వేసినా దాన్ని నిలబెట్టుకోవాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని, లేదంటే ఎక్కడి నుంచి మొదలయ్యిందో అక్కడికే చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని అసహనం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ విషయాన్ని ఓసారి గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే లోకేష్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఈ స్థాయిలో హెచ్చరికలున్నప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగకుండా లెక్కలేనితనంగా ఉండటమే సర్వత్రా ప్రశ్నలకు దారి తీస్తోందని చెబుతున్నారు. అధిష్టానం ఎంత కఠినంగా వ్యవహరించాలని చూస్తున్నా కొందరు నాయకుల స్వార్థపూరిత వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉంటే ఉండండి, లేపోతే వెళ్ళండి అని అధిష్టాన పెద్దలు ఆగ్రహించేదాకొచ్చింది. ఇప్పటికైనా ఆ పెద్దన్న తన ఒంటెద్దు పోకడలను మార్చుకుంటారా, లేదా పాత క్యాడర్ను అలాగే పక్కన పెట్టి కేవలం ఆ 20 సీట్ల భ్రమతో పార్టీని మరింత సంక్షోభంలోకి నెడతాడా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప కార్పొరేషన్ను మరోసారి విపక్ష పార్టీకి అప్పగించడం తప్ప అధికార పక్షానికి మరో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా నాయకత్వం, పార్టీ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కడప నగరంలో తెలుగు తమ్ముళ్ల ఆశలు మరోసారి ఆవిరి కావడం ఖాయం.